Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question. Verify the Rolle's theorem of the function f of x is equals to log x square plus ab by x into a plus b in the interval a comma b. First basics చూద్దాము, దాంతో సమ్ చూద్దాం స్టూడెంట్స్. ఇది 2 మార్క్స్ కి అడుగుతాడు. If f of x is any function, okay, in the closed interval a comma b అంటే ఇలాగ ఉండాలి, ఈ బ్రాకెట్స్ ఉండాలి, క్లోజ్డ్ ఇంటర్వల్. అప్పుడు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంటి? f of x is a continuous in a comma b, f of x is a differentiable in a comma b, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్ ఇంటర్వల్. దాని తర్వాత ప్రతిదానికి 2 కండిషన్స్ మనం రాసేసుకోవచ్చు, ఏం కాదు, ఎందుకంటే ఎవ్రీ ఫంక్షన్ అనేది కంటిన్యూస్, ఎవ్రీ ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. అయితే మెయిన్ టాస్క్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి, అది ఎఫ్ ఆఫ్ బి వాల్యూతో ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఈ కండిషన్ తీసుకుని సి వాల్యూ కనుక్కుంటాం. ఆ కనుక్కున్న సి వాల్యూ అనేది ఏకి బికి మధ్యలో ఉండాలి, అట్లీస్ట్ ఒక వాల్యూ. దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్, అంటే సికి వచ్చిన వాల్యూస్లో ఒక్కటైనా సరే ఏకి బికి మధ్యలో ఉంటే మనకి ఇక్కడ రోల్స్ థియరం వెరిఫై అయినట్టు. సమ్ చూద్దామా? గివెన్ క్వశ్చన్ ఇక్కడ తీసుకోండి స్టూడెంట్స్. సో దీనికి సంబంధించిన చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఆ ఒక ప్లేలిస్ట్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కనిపిస్తాయి. అండ్ ఈ సమ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద జాయిన్ బటన్ స్టూడెంట్స్, మెంబర్స్తో జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ గివెన్ క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ f of x is equals to log x square plus ab by x into a plus b in interval a comma b. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి డెరివేషన్ అప్లై చేసుకోండి. అంటే డెరివేషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే f of x is equals to, ఇది కరెక్ట్ ఆర్డర్ రాసుకోండి. కరెక్ట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇక్కడ డివిజన్ ఉంది, అంటే అప్పుడు ఏమవుతుంది, log x square plus ab మైనస్ లాగ్, అంతే కదా, డివిజన్ తీసేస్తే మనకి మైనస్ వస్తుంది. లాగ్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, లాగ్ ఎక్స్, ఓకే, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్లో వస్తుంది లాగ్ ఎక్స్. ఇక్కడ 2 ఇంటూ అవుతుంది కాబట్టి ప్లస్ లాగ్ ఏ ప్లస్ బి వస్తుంది, రైట్. అయితే బయట మైనస్ ఉంది కాబట్టి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ దీనికి వస్తుంది, రైట్, ఈ మైనస్ దీనికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ ఇలా వస్తుంది, రైట్. సో బై ఉంది కాబట్టి మైనస్ మనకి ఇలా వచ్చింది అనుకోండి. దాని తర్వాత ఇప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి అప్లై చేస్తే లాగ్ ఎక్స్ డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 1/x వస్తుంది. లాగ్ ఇదంతా ఎక్స్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 1/x. ఎక్స్ అంటే ఏంటి, ఇదంతా కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇలా వస్తుంది. అయితే మళ్ళీ లోపల డెరివేషన్, దీనికి డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది 0, దీనికి డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది 2x వస్తుంది. ఇలాగా ఫస్ట్ ఏంటి, లాగ్ ఇదంతా ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్ అంటే ఏంటి 1/x, మళ్ళీ ఎక్స్కి అప్లై చేసుకోవాలి, అంటే మొత్తానికి అప్లై చేయాలి. ఏబికి అప్లై చేస్తే సపరేట్గా 0, ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే 2x వచ్చింది, మైనస్ లాగ్ ఎక్స్ మాత్రం సింపుల్ ఎక్స్, ఇది అంటే మనకి 1/x వస్తుంది, రైట్. దాంతో మైనస్ లాగ్ ఎక్స్ అంటే ఇదంతా ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్ అంటే ఏంటి 1/a ప్లస్ బి, మళ్ళీ దీని డెరివేషన్ అప్లై చేస్తే 0, దీని డెరివేషన్ అప్లై చేస్తే 0, ఇంటూ 0 వస్తుంది. ఇంటూ 0 అంటే ఏంటి, ఇదంతా 0 అయిపోతుంది, కాబట్టి ఇది అవసరం లేదు. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడు మన డెరివేషన్ ప్లస్ మనకి వచ్చింది, దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎలాగంటే ఎక్స్ ఇంటూ 2x ఇంటూ అవుతుంది, అప్పుడు మనకి ఏమొస్తుంది 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి. ఎందుకంటే ఈ మైనస్ మొత్తానికి ఇంటూ అవుతుంది కాబట్టి మైనస్ వచ్చింది, బై ఇది ఇంటూ ఇది, ఈ 2 మల్టిప్లికేషన్ అవుతుంది, ఎక్స్ ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇలా వస్తుంది. అంటే ఇది ఇంటూ ఇది అప్పుడు ఎత్తుకుని ఇలా వచ్చింది. అప్పుడు 2x స్క్వేర్లో నుంచి ఒక ఎక్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది మైనస్ ఏబి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇలా వచ్చింది. అయితే ఇది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ రెండు అయినాయి కాబట్టి ఈ 2 కండిషన్స్ మనం ఇక్కడ రాసేసుకోవచ్చు. అంటే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. ఇది ఏంటిది క్లోజ్డ్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇప్పుడు థర్డ్ కండిషన్ కోసం చూద్దాం. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మనకి ఓకే అవ్వాలి. సో రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఉంది తీసుకోండి. లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ బై ఏ ప్లస్ బి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి మనకు ప్రూవ్ అవ్వాలి. దానికోసం ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఏ ఉందనుకుందాం దీంట్లో. అప్పుడు ఏమవుతుంది లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి కింద ఎక్స్ ప్లేస్లో ఏ వేసుకోవాలి. ఇది ఏ ప్లస్ బి. అదేవిధంగా ఇక్కడ బి ఉంది. బి అంటే ఏంటి ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ బి రావాలి, ఇక్కడ బి రావాలి వేసుకోండి. లాగ్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇక్కడ బి పెట్టుకోండి బి ఇక్కడ ఏ ప్లస్ టి. ఇప్పుడు లాగ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఏ ఇంటూ ఏ అవుతుంది ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏ ప్లస్ బి అవుతుంది. ఇది సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి 1 మిగులుతుంది. లాగ్ 1 అంటే ఎంత 0. లాగ్ 1 ఎంత 0. ఇక్కడ చూడండి లాగ్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బి ఇంటూ ఏబి బి ఇంటూ బి స్క్వేర్. ఓకే సో రెండు సేమే, ఇటు అటు ఉన్నాయి ఏం కాదు, రెండు సేమే. క్యాన్సిల్ అయిపోతుంది మనకి లాగ్ 1 వస్తుంది. లాగ్ 1 అంటే ఏమొస్తుంది 0. అంటే గమనించి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని మనకి ప్రూవ్ అయినట్టు. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కూడా మనకి 0 వచ్చింది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. నెక్స్ట్ ఈ 3 కండిషన్స్ ఓకే అనుకున్నాక దీనికి వెళ్ళాలి. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. అప్పుడు చాలా సింపుల్, ఏం లేదు, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే చాలా సింపుల్, ఏం లేదు, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి పెట్టుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఇక్కడ సి పెట్టుకున్నాం. అప్పుడు ఇదే కదా ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఎక్స్ ప్లేస్లో సి వచ్చిందంటే మనకి ఇక్కడ కూడా సి రావాలి, ఎక్స్ ప్లేస్లో కూడా మనకి సి రావాలి, ఈ ఎక్స్ ప్లేస్లో కూడా మనకి సి రావాలి. అంటే ఈ కండిషను అక్కడ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి వేసుకోండి. సి స్క్వేర్ మైనస్ ఏబి సి ఇంటూ సి స్క్వేర్ ఏ ప్లస్ బి ఆ కండిషన్ వేసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది అంతా అవతలకు 0కి ఇంటూ పోతే ఏమవుతుంది 0 అయిపోతుంది. మనకేం మిగులుతుంది సి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది మిగులుతుంది. ఇప్పుడు ఈ మైనస్ ఏబి అవతలకి వెళ్ళింది అనుకుందాం.
సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి. ఇప్పుడు స్క్వేర్ అవతలకు వెళ్తే రూట్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏబి. సో ఇప్పుడు ఈ సి వాల్యూ అనేది ఏకి బికి మధ్యలో ఉందా అంటే యా ఉంది కాబట్టి హెన్స్ రోల్స్ థియరమ్ ఇస్ వెరిఫైడ్ అని మనకు రాస్తే మనకు ఇంకో ఎక్స్ట్రాగా హాఫ్ మార్క్ పడుతుంది స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.